सभेभ्यो नमो नमः आचार्य जी। वेदाहमेतं पौरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ओम नमस्ते आचार्य जी। सर्वेभ्यो नमो नमः आचार्य जी। ఓం ఆచార్య జీ, ఈ పాట పంపించండి ఆచార్య జీ, నా దగ్గర డిలీట్ అయిపోయింది ఆచార్య జీ. సరే, పెట్టండి ఆచార్య జీ. క్రియ అక్రియ, క్రియ అక్రియ. క్రియ గురించి చెప్తున్నారు కానీ అక్రియ గురించి చెప్పలేకపోతున్నారు. అక్రియ అంటే ఏంటి? సంధ్యోపాసన చేయడం, ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడము, పరిణామాన్ని పొందడం, ఇవన్నీ క్రియలే. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, పరమాత్మ ఈ మానవ మాతృలకు, ఈ యొక్క 84 లక్షల జీవరాశులకు ఈ జన్మలనిచ్చింది క్రియను అక్రియ వైపు వెళ్ళడానికి, క్రియా కర్మ చేయడానికి. క్రియా కర్మ చేయడానికి ఏ రకంగానైతే ఉంటుందో, కర్మ ఫలాన్ని అనుభవించడం కూడా క్రియకే వర్తిస్తుంది. అసంతృప్తి తృప్తి, అసంతృప్తి తృప్తి, అసంతృప్తి కుతూహలం, ఆందోళన, జిజ్ఞాస, ప్రవృత్తి, తృప్తి మైమరిచిపోవటం, తన్మయం అవటం, తల్లీనం అవటం. అసంతృప్తి దుఃఖభోగము, తృప్తి సుఖభోగం. పరమాత్ముడు ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 20వ మంత్రము ప్రకారము, నా అశ్నన్ అన్యో అభిచాకశీతి వాసుపర్ణా సయుజాసకాయ సమానం వృక్షం పరేషస్వజాతే తయోరణ్యః పిప్పలం స్వాదువత్య నా అశ్నన్నన్యో అభిచాకశీతి. ఓ జీవాత్మ, పిప్పలం స్వాదువత్య దశ నుంచి నా అశ్నన్ అన్యో అభిచాకశీతి, నా అశ్నన్ దశకు చేరుకో. క్రియలు చేయడం, దుఃఖాన్ని అనుభవించడం, పరిణామాన్ని పొందడం, పారితోషికం, నెలసరి రోజువారీ కూలీ చేయడం, పారితోషికం పొందడం, సుఖాన్ని అనుభవించడం. క్రియ అక్రియ, క్రియ అక్రియ. తటస్థం, నిర్మలం, శాంతస్వరూపం, అక్రియ స్వరూపం. కర్మ చేశావు అంటే దానికి కర్మ ఫలితం ఉంటుంది. కర్మ చేశావు అంటే దానికి కర్మ ఫలితం ఉంటుంది. దయానందుడు చెప్తున్నటువంటిది, పరమేశ్వరుడు చెప్పినటువంటి లోతైనటువంటి నిగూఢ రహస్యాన్ని స్థూలాతి స్థూలంగా బండ గుర్తుగా చెప్తున్నటువంటిది ఇంద్రియ స్పర్శ. వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు, శ్రోత్రం శ్రోత్రం. ఈ యొక్క అంగస్పర్శ, వాంగ్మ ఆశయస్తు భూ పునాత్ శిరసి, వీటన్నింటి ద్వారా ఏంటంటే క్రియస్థితి నుంచి అక్రియ, నువ్వు దేహత్యాగం,
దేహత్యాగం చేయాల్సిన అవసరం కాదు. నువ్వు దేహధారణ చేయాల్సినటువంటి స్థితియే లేకపోతే, దేహధారణ చేసేది దేనికి అని అంటే క్రియ చేయడానికి. క్రియ చేసినప్పుడు ఆ క్రియకు పరిణామం, కర్మఫలం అనుభవించడానికి. నువ్వు దేహధారణే చేయకపోతే క్రియనే చేయవు. క్రియ చేయకపోతే క్రియకు పరిణామమే రాదు. పరిణామమే రానప్పుడు శుద్ధ స్వరూపం, శాంతం, నిర్మలం, ప్రసన్నవదనం. అర్థమవుతుందా లేదా? నిర్మల స్వరూపంగా ఉండాలి. క్రియ చేస్తున్నాము అంటే దాని పరిణామం వస్తుంటది. పరిణామం అనుభవించడం, అది కూడా సుఖ దుఃఖాల అనుభూతి. సుఖము, దుఃఖం వచ్చినప్పుడు బాధ, సుఖం వచ్చినప్పుడు ఆనందం. ఈ దుఃఖాలకు సంతోషానికి, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం ఆత్మస్వరూపం. ప్రభాకర్ గారు పట్టుకోలేకపోతున్నారు. క్రియ అక్రియ, సంతృప్తి అసంతృప్తి దశ నుండి సంతృప్తి దశను పట్టుకుంటున్నారు. సుఖాన్ని పట్టుకుంటున్నారు, సుఖాన్ని భోగిస్తున్నారు. ఆ సుఖం యొక్క పరిణామం మళ్ళీ దానికి కర్మఫలం ఉంటుంటారు. ఇక్కడ అక్రియ యొక్క అభిప్రాయం ఏంటంటే క్రియారహితం అయిపోవడం. క్రియ రెండు రకాలుగా క్రియ. సుఖం, భోగభాగ్యం, ఈ భోగాన్ని అనుభవించడం, దుఃఖభోగమైన సుఖభోగమైన భోగాన్ని అనుభవించడం క్రియ. అక్రియ సుఖ దుఃఖాలకు అతీతంగా, నా అశ్నన్ అభిచాకశీతి, ఏమి సుఖ దుఃఖాలు అనుభవించకుండా సుఖ దుఃఖాలకు అతీతంగా ఆత్మస్థితిలో ఉండడం. పట్టుబడుతుందా? అందుకని ఉండడమే అక్రియనా ఆచార్య? అంతే. ఇప్పుడు భగవంతుడు చేపిస్తున్నటువంటి హిప్నాటిజం, వశీకరణ ఇంద్రియాలను ఇవ్వడం ఏమిటి? మళ్ళీ గేట్ పాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే దాంట్లో ప్రవేశించే కంటే ముందే చెల్లుతుంది, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చెల్లుతుంది. ఇక ఆ బయట దానికి వల్ల ఏమి ఉపయోగం లేదు. ఈ ఇంద్రియాలు ఏంటంటే ఈ దేహధారణ చేసేటప్పుడే అవసరం. ఇక దేహమే వదిలిపెడుతున్నప్పుడు ఇంద్రియాలతో పని లేదు. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ వశీకరణ, ఇంద్రియ జయము, జీవన్ముక్తి. ఇప్పుడు స్తంభవృత్తి ప్రాణాయామం చేసేటప్పుడు ఇప్పుడు స్తంభవృత్తి అర్థం కాలేదు. అర్థం కాని స్థితిలో స్తంభవృత్తిలో ఏమి చెయ్యట్లేదు అన్నదే అర్థమైంది. కానీ శ్వాస తీసుకోకుండా ఆపకుండా కూడా మన నియంత్రణలో మనం ఉంటున్నాం కదా, అది కూడా క్రియనే కదా. తీసుకోకూడదు, వదలకూడదు. ఆభ్యంతరంలో లోపలికి తీసుకునే క్రియ, బాహ్య కుంభకంలో బయటకు వదిలే క్రియ, స్తంభవృత్తిలో తీసుకోకుండా వదలకుండా చేసేటువంటిది అది కూడా క్రియనే కదా. తీసుకోకుండా ఉండాలనుకొని కావాలనే తీసుకోకుండా ఉంటున్నాం, అది కూడా క్రియనే కదా. అవును. మరి అక్రియ అన్నప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది సుఖ దుఃఖాల అనుభూతి నుంచి సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితికి వెళ్ళడం అక్రియ. ఇప్పుడు బాల్య దశ దుఃఖమును తట్టుకోలేక విలవిలలాడింపజేయడం, తల్లిదండ్రుల దగ్గరికి ఫిర్యాదులు తీసుకెళ్తే వాళ్ళు సుఖాన్ని ప్రాప్తింపజేస్తుంటారు, అది సుఖభోగం. అదే పెద్ద వయసు వచ్చాక ఏంటంటే ఈ సుఖాలకు దుఃఖాలకు పరిస్థితిని బట్టి, పండుగ వచ్చినా ఇంకేదైనా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండిట్లలో ఒకే విధంగా ఉండేటువంటి వారు, తటస్థంగా ఉండేటువంటి వారు, తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఉండేటువంటి వారు, ఏదైనా వస్తువు వస్తే కూడా
తాము తినే కంటే బాల్యంలో తామే ఎగబడి తినేటువంటి ఆ వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఏదైనా వస్తువు తినే పదార్థం దొరికితే పిల్లలకు అందియాలి. పిల్లలు తింటే సంతోషపడతారు. మరి పిల్లలకు శరీరం ఉంది, వీరికి శరీరం ఉన్నది, తల్లిదండ్రులకు శరీరం ఉన్నది. పిల్లలకు కళ్ళు ఉన్నది, పిల్లలకు మనసు ఉన్నది, తల్లిదండ్రులకు కళ్ళు ఉన్నాయి, మనసు ఉన్నది, నోరు ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ పిల్లలు తింటే సంతోషపడతారు. పిల్లలకి ఇవ్వాలి. ఏం అట్లా చూస్తారు, మిట్ట చూస్తారు ఏంటి? మనది ఆత్మనే కాబట్టి పిల్లలైతే సంతోషపడతారు అన్నారు. పిల్లలు తినేది చూసి పిల్లలది పిల్లలది క్రియాయోగం, తల్లిదండ్రులది అక్రియాయోగం. క్రియ నుంచి అక్రియ. పిల్లలు తింటే పిల్లలు సంతృప్తి పడితే తాను సంతృప్తి పడాడు. ఇంటికి వచ్చినటువంటి బంధువులందరూ సంతోషపడితే తమకు మిగలకపోయినా సరే కానీ అందరూ సంతోషపడిపోతే అదే సంతోషం. మళ్ళీ వాళ్ళు తింటే మనకు తిన్నట్లయినా, వాళ్ళు తింటే మనకు తిన్నట్లయినా అంటాం కదా ఆచార్య. మరి అట్లా ఎంతమంది వచ్చినా అందులో ఒక్కరు తినకపోయినా కూడా చూసినవా మేము ఇంత చేసినాం కానీ వచ్చి తినకుండా పోయాను. మనం ఎంత తిన్నదానికి లేదు సంతోషం, కానీ వాళ్ళు తినకుండా పోయిన దానికి దుఃఖం. అదే సంతృప్తి దశలోకి వెళ్ళటం ఆనందంగా ఉంది కాబట్టి విడివాడు సంతోషం. అసంతృప్తి నుంచి సంతృప్తి. ఈ సంతృప్తి దశ కంటే ముందు సంతృప్తి దశకు అతీతంగా ఇప్పుడు భగవంతుడు ఏ రకనైతే భూత వర్తమాన భవిష్యత్ ఈ 3 కాలాలకు అతీతంగా ఏ రకంగానైతే ఉన్నాడో, ఈ సుఖము దుఃఖము అనేటువంటి వాటికి అతీతంగా నిర్మలంగా ప్రసన్నవదనంగా ఏ అపేక్ష లేకుండా సాక్షిభూతంగా ఉండేటువంటి దశకు తీసుకెళ్తున్నాడు. అర్థం కావట్లేదా అమ్మగారు? అవుతుంది. మరి మనం అనుభవించేది ఇంకొకరు అనుభవించినప్పుడు తృప్తి పడడము క్రియ. ఇప్పుడు తెలివైనటువంటి తల్లిదండ్రులు ఏంటంటే బాధలు, ఇబ్బందులు, అప్పులు పిల్లల వరకు చేరకుండా దాదాపుగా అన్ని తాము భరించి వాళ్లకు సుఖాన్ని ఆనందానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక మిగతా వాళ్ళైతే మిగతా రకంగా చేస్తుంటారు, కానీ అది సరైనటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే మన వల్ల పిల్లలు ఎందుకు బాధపడాలి? ఆ బాధ మనం పడితే వాళ్ళు సుఖంగా ఉంటారు కదా. ఇంకొకరికి సుఖం ఇవ్వాలని అనుకునేటువంటిది ఇది ఈశ్వరీయ భావం. మనం ఉండగా వాళ్ళెందుకు బాధలు పడాలి, వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళు బాధలు పడుతుంటే మనం ఉండేంటి, లేకపోతే ఏంటి? అందుకని ఇక్కడ ఎదిగిన కొద్దీ ఒదగమని అని చెప్పే దాంట్లో ఇలా ఒదిగిస్తూ చూపిస్తున్నటువంటి ఏంటంటే క్రియ నుంచి అక్రియ, క్రియ అక్రియ. రాజమణమ్మ గారు ఎవరు అడుగుతలేరు, ఆయన ఎందుకు వస్తలేరు ముందు చెప్పడానికి. భాగ్యలక్ష్మి గారు అయితే ఇక భగవంతుడికి వదిలేశారు, నాకు రాదని. లేదా ఆచార్యజీ వింటున్నది. అవును ఆచార్య, తల్లిదండ్రులే పిల్లలకి ఎందుకు బాధ పెట్టాలి? మనం ఇక్కడ కాదు, వ్యక్తిగత సాధనలోకి ఎందుకు వస్తలేరు, పూర్వాభ్యాసానికి ఎందుకు వస్తలేరు? ఓం నమస్తే ఆచార్యజీ. కొంచెం పరిస్థితులు బాగాలేకుంటున్నాయని వస్తలేను ఆచార్యజీ. పరిస్థితులు బాగాలేవు కొంచెం అని వస్తలేను. రాత్రి అవుతుంది, పడే వరకు 11 అవుతుంది, లేవడానికి కొంచెం ఇబ్బంది ఉంది ఆచార్య. అట్లేం లేదు, రావాలని ప్రయత్నించండి, చేస్తే సాధన చేస్తే మంచిగా ఉంటది. ఓం ఆచార్యజీ. బ్యాక్ పెయిన్ ఉంది ఆచార్య నాకు. అట్లా అలాగే ఓకే కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది చెప్పేసి రావట్లేదు ఆచార్య. వింటాను అనేసి. అమ్మగారు చెప్పండి ఆచార్య. వైదిక క్రియాత్మక యోగాభ్యాసంలో నొప్పి ఏదైతే వస్తుందో, నొప్పి మనల్ని ప్రభావితం చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఏమి చెయ్యలేకపోవడం,
ఇది మన అసమర్థత. అక్కడ ఏంటంటే ధారణ అనేటువంటి ప్రక్రియలో ఈ నొప్పినే చూడాలి, ఈ బాధనే చూడాలి. దాన్ని చూస్తూ చూస్తూ నిర్వీర్యం చేయాలి. ఈ యొక్క సుఖ దుఃఖాలు, ఆ నొప్పి అనేటువంటిది దుఃఖం, ఆ దుఃఖానికి అతీతంగా ఉండడం, ఆ నొప్పియే లేకుండా ఉండడం. నొప్పి భావం దేహభావం, రోగాలు నొప్పులు ఇవి ఏవైతే వస్తున్నాయో ఇది దేహాన్ని పట్టుకొని ఉన్నప్పుడు, ఆత్మస్థితిలోకి వచ్చినప్పుడు, అక్రియ స్థితిలోకి వచ్చినప్పుడు ఇవి ఏవి కావు. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంట్లో సుఖదాయకంగా ఉంటున్నారు. అదే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఈ వయసులో వానప్రస్థ సన్యాసంలో ఉండాల్సినప్పుడు అక్కడ ఈ యొక్క ఆరాం కుర్చీ, మెత్తని ఇవి ఎక్కడికెళ్ళి వస్తాయి? అక్కడ ఋషులు మునులు వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు చేసేది అక్రియా ధ్యానం. అందుకే ఓం ప్రకాష్ చెప్పేది ఏంటంటే ఇక్కడ పరిస్థితులు, ఆశ్రమంలో పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు, అందరికీ తెలిసిన విషయమే. ఉన్నంత వరకు మీరు 1 రోజు 2 రోజులు సమయం తీసుకొని రండి. వచ్చినప్పుడు ఇక్కడ క్రియ చేయాలి. ఆ ధ్యానం చేయడానికి అవకాశం వస్తే దీంట్లో ఈ రోగాలు నొప్పులు అనేటువంటివన్నీ ఉపశమనం కావడానికి నెమ్మదిగా ముఖం ఎదురెదురుగా కూర్చున్నప్పుడు అప్పుడు పరిష్కారం అవుతుంటాయి. హడావిడిగా రావడం, హడావిడిగా పరిగెత్తి ఏదో తుఫాన్ వచ్చినట్టుగా వచ్చి పోవడం అట్లా వస్తే ఇది ఏమీ అవ్వదు. నిర్మలత, శాంతం. అప్పుడు ఉండేమో ఇవి నొప్పులు. అదే ఉండొద్దు, ఏమో అంటున్నారు. ఇప్పుడు విపස්සనలకు వెళ్తే వాళ్ళు స్వయంగా చూపిస్తుంటారు. ఒక మొదట ఆ బాధలు నొప్పులతోటి వస్తుంటారు. 3 రోజుల తర్వాత నొప్పులు పెరుగుతాయి. ఎట్లా అని అంటే అస్సలు ఎందుకు వచ్చాము దీంట్లో అన్నట్టు అనిపిస్తుంటది. ఇక 6వ రోజుకి వచ్చేసరికి ఆవిరైపోతాయి. ఏ నొప్పి తెలియదు, ఏ బాధ తెలియదు, ఏది తెలియదు. పోయొచ్చిన వారికి తెలుసు. అంత ఆనందంగా ఉంటుంటది. అటువంటిది ఇక్కడ ధ్యానం చేయడానికి మంచి అవకాశం ఉన్నది. మరి దీనికి ఈ ఆశ్రమానికి ఆ మోక్షం ఎప్పుడు ఇస్తారో దేవుడికి తెలియదు. కానీ ఎవరు సహకరిస్తారు? ధ్యాన మందిరం కట్టుకున్నారు, వాటినే పాడుపడిపోతున్నది. మరి అందుకని ఉన్నంత వరకు అయితే చేసుకోవచ్చు కదా, రావచ్చు, చేయొచ్చు. కొన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టండి. వదిలిపెడితే అప్పుడు తెలుస్తుంటది. ఈ సందర్భంలో పుష్పమ్మ గారు తొందరపడుతున్నట్టు అనిపిస్తున్నది. డబ్బు ముఖ్యం కాదు, డబ్బు లేకపోతే జీవితమే లేదు. అది గుర్తుపెట్టుకోండి. గృహాశ్రమం అంటే సంపాదన అవసరమే, కానీ సంపాదన కోసం జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ముందు జీవితం, తర్వాత సంపాదన, అదే వస్తుంటది. అందుకని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. మరియు ఇంకా మునుముందు ఏవైతే తలంపు మనం తలుసుకున్నామో వాటిని పూర్తి చేయడానికి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాడు కదా పెద్ద దృష్టాంతం. ఉద్యోగస్తులు ఎవ్వరైనా దాదాపుగా 8 గంటలు చేస్తారు, మహా అంటే 10 గంటలు చేస్తారు. ఎందుకు 8 గంటలు అంటే 8 గంటల్లో అలసిపోయినటువంటిది మిగతా సమయంలో విశ్రాంతి తీసుకొని శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. మళ్ళీ ఈ యొక్క యవ్వన దశలో ఉన్నప్పుడు ఏంటంటే హార్మోన్స్ ఏవైతే ఇన్బ్యాలెన్స్ అయితే వాటిని సమతుల్యానికి తీసుకురావడానికి ఈ యొక్క విశ్రాంతి అనేటువంటిది చాలా మంచిది. పౌష్టికాహారం, పూర్తి విశ్రాంతి అనేటువంటిది అవసరం. మీరు సాయంత్రం 6 గంటల వరకు చేసి సాయంత్రం తర్వాత విజయ్ గారికి అప్పగించండి. 1 నెల రోజులు మీరు, 1 నెల రోజులు వారు, ఆ రకంగా చేయండి. వారికి కూడా అవసరమే కదా విశ్రాంతి అనేటువంటిది. అందుకని ఈ యొక్క సంపాదించడం మంచిదే, కానీ మరీ సంపాదన వెనుకబడి జీవితాన్ని ఆగం చేసుకోవడం అది సరైనటువంటిది కాదు అని ఇంటి మించిగా ఈ సార్వజనికంలో చెప్పలేదు. ఇక్కడ ఇవాళటి ఇది పూర్వాభ్యాస ప్రకరణం ప్రకారం అక్రియ అంటే సుఖమును ఆనందించడం, ఆహ్లాదపడడం, ఎగిరి గంతేయడం,
ఎగిరి తబ్బిబ్బైపోవడం, ఉప్పొంగిపోవడం, ఇదంతా క్రియనే. అక్రియ అనంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండింటిలో విచలితం కాకుండా ఉండేటువంటి తటస్థ స్థితి, నిర్మల స్థితి. వర్ష ఋతువులో వర్షాలకు వచ్చే వరదల మడుగు నీళ్లు, మురుకు నీళ్లు నిర్మలమైన తర్వాత మురికంతా కిందికి పోయి, వండంతా కిందికి పోయి స్వచ్ఛమైనటువంటి నీరు ఏ రకంగా ఉంటాయో ఆ స్థితి నిర్మల స్థితి, శాంత స్వభావ స్థితి. వరలక్ష్మి గారు పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్జీ, వింటున్నాం, పనిలో ఉన్నాము ఆచార్జీ. బాలరాజు గారు కార్యక్రమం వాళ్ళు మీ సాత్వికతను వాళ్ళ తామసికానికి వినియోగించుకొని మిమ్మల్ని తప్పనిసరిగా రావాలని మీ సాత్వికతో వాళ్ళు చెలగాటమాడుతున్నారు. మీరు మీ వ్రతములో, మీ ఆశ్రమ దీక్షలో, మీ స్వచ్ఛతలో మీరు ఎత్తున్నారో, మీరు యజ్ఞం అంటే వారు ఇష్టపడని వారైనా సరే చేసుకోలేదని మూర్ఖత్వంలో ఉన్నారని అంటున్నారు. కానీ వాళ్ళు హింసాపూరిత మీరు సహకరిస్తున్నారు, అది క్షమించరాని నేరం. మీరు కూడా అంతే మొండిగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ మన సత్యనిష్టతోటి వాళ్ళ తామసికం వైపు మనల్ని లాగుతున్నారు, కానీ మన సాత్వికం వైపు వాళ్ళు రావట్లేదు. అర్థమవుతుందా? అందుకని మనం కూడా కొన్ని విషయాలలో నిక్కచ్చిగా చెప్పాలి. మా గురువు చెప్పాడు, మీరు అది చేస్తున్నారు కాబట్టి మేము ఆ కార్యక్రమానికి రాము. సహకరించడం తర్వాత విషయం. సహకరిస్తున్నారు అని అంటే వాళ్ళు చంపేటువంటి హింసక జంతువులో మీకు కూడా పాపభావం ఉంటుంది, పాపభాగం. మీరు సహకరిస్తేనే వాళ్ళ కార్యం పూర్తవుతుంది కదా. వాళ్ళు హింసతో కూడుకున్నది చేస్తున్నారు. మరి మీ నియమనిష్టలు ఏమైనాయి, మీ ఆశ్రమ ధర్మం ఏమైంది? ఇది. అందుకని ఇంకా బాధలు కొని తెచ్చుకుంటున్నారే కానీ ముందుకు పోతుంది. అందుకని ఈ అక్రియ అంటే మనం రోజు రోజుకు నిర్మలమైపోవాలి. శాంత స్వభావం, విరబూసిన పువ్వు పోలే పరిమళాన్ని వెదజల్లాలి మన చుట్టూ ఉండేటువంటి వారిని ప్రభావితం చేయడానికి. అంతేగాని అవును వారు వచ్చి మీరు రాను అంటున్నారు, మీ ఆశ్రమ వ్యక్తులు వచ్చి మాకు సహకరించారు కదా. వెలుగుతుందా బాలాజీ గారు? జనాలు డబ్బు మేకంలో ఉన్నారు స్వామి. అవును, ఇప్పుడు మీకు పిల్లలది బాధ్యత అయిపోయింది, అన్నీ అయిపోయింది. లేదు మీకు ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి కొన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది, కొన్ని సహించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగా దెబ్బతింటది అని చెప్పేసి. అటువంటిది ఏమీ లేదు. అన్ని బాధ్యతలన్నీ నెరవేర్చాడు భగవంతుడు. నెరవేర్చి అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మీరు ఆ బంధుత్వ ప్రేమతోటి అది కాకపోతున్నారు. సరే, ఈ అక్రియ గురించి ప్రభాకర్ గారు ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి. ఇవాళ మీరు పరిశీలన చేసిన దానికి మరి ఓం ప్రకాష్ చెప్పిన దాంట్లో ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే ముందుకు పోదాం. అక్రియ అర్థం కాలేదా? అదే ఇప్పుడు అక్రియ అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఒక విషయాన్ని చూడాలని అపేక్ష మొదలుంటుంది, చూసిన తర్వాత ఆనందించడం అక్రియ అని అనుకుంటున్నాను. అవును, అది ఆనందం అంటే భగవంతుని నుండి వచ్చేది ఆనందం. ఇప్పుడు వినాలి అని కోరిక ఉంటుంది, విన్న తర్వాత ఆనందించడం ఒక క్రియ. ఉండండి ఒక్క నిమిషం. శిశువు గర్భం నుండి వచ్చినటువంటి శిశువు ముఖం ఎంత విరబూసినట్టుగా ఉంటుంటది, ఎంత ముద్దుగా అనిపిస్తుంటారు. అందరికీ ఎంత దుఃఖములు ఉన్నా సరే వాళ్ళని చూడగానే మన దుఃఖం ఎట్టబోతుంటది. అవును, ఆ స్థితి ధ్యానం చేసేటువంటి వారి స్థితి కూడా ఆ రకంగా. మనం ఏంటంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, పండుగ వచ్చినా చావు వచ్చినా, ఏదొచ్చినా కూడా మనం తటస్థంగా ఉండాలి. ఇంకా తెలివైన వాళ్ళు ఏం చెప్తుంటారంటే పిల్లలకు, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా నువ్వేంటి, నువ్వు ఈ చిన్నదానికి ఇంత విచలితమైపోతున్నావా? అది అమ్మాయి భర్త చనిపోయిండని బాధపడితే అమ్మ అనేది ఏంటి, నువ్వేంటి, ఇది భగవంతుని లీల, జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తారంటే, అవునా ఇది నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని చెప్పేసి
వాళ్ళు బాధను మర్చిపోతుంటారు. కొన ఊపిరితోటి వచ్చే వారికి మనం ఊపిరి పోయాలే గాని ఉన్న ఊపిరిని తీయకూడదు. ధైర్యాన్ని నింపాలి. అందుకే వైద్యుడి దగ్గరికి పోతే, అవునా సరే నా దగ్గరకు వచ్చావు, నేను చూసుకున్నా, నువ్వు నిశ్చితంగా ఉండు అని వారికి సాంత్వననిచ్చి, వారిచ్చేది ఇది మొన్న ఒకటి వీడియో చూస్తుంటే, అత్త కోడళ్ళు కొట్లాడుకొని కోడలకు ఎంత కోపం వస్తుందంటే నేరుగా వైద్యుడి దగ్గరికి పోయి అత్తను చంపడానికి విషయం ఇమ్మంటది. ఎందుకమ్మా తొందరపడుతున్నావు? లేదు లేదు, ఆమెతో నేను భరించలేకపోతున్నాను, నాకు విషయం నేను చంపి పడేస్తాను ముసల్దాన్ని అని చెప్పేసి వైద్యుడి దగ్గరికి వచ్చి కాలా వేలబడి నా విషయం తీసుకొని పోతాడు. పప్పులో కలుపుతుంటది, పాయసంలో కలుపుతుంటది, కూరల్లో కలుపుతుంటది, ఛాయలో కూడా కలుపుతుంది. ఇన్ని రకాలుగా కలిపి ఇస్తుంది. ఇస్తే ఆ అత్తగారేమో కోడలు పడుకున్న దోమలు గరుస్తున్నాయి, కప్పుకుంటలేదని చెప్పేసి దుప్పటి కప్పుతుంటుంటది. ఇంకేదైనా అన్ని సగబెట్టి కూతురులాగా చూసుకుంటది అన్నట్టుగా. ఇక మళ్ళీ కొద్ది రోజులకు అత్త నిజమైనటువంటి స్వభావం కోడలికి అర్థమైన తర్వాత మళ్ళీ వైద్యుడి దగ్గరకు వచ్చేసి మళ్ళీ ప్రాధాయపడతాను. ఏమైంది ఏమో అంటే, మా అత్తకి ఇచ్చిన మందు తోటి నేను మందు ఇచ్చాను, ఆమె చావకుండా చూడు, నేను తొందరపడి అర్థం చేసుకోలేకపోయాను, ఆమె బ్రతకాలి, ఆమె నాకు మా అమ్మ కంటే నన్ను బాగా చూసుకుంటుంది, నాకేం తెలియక నేను తొందరపాటుగా నిర్ణయాలు తీసుకున్నాను, అట్లా బ్రతకాలి అని అంటే వైద్యుడు ఏమంటాడంటే, అది మందు కాదు, అది విషం కాదు, నేను కేవలం ఈ యొక్క తిన్నది అరగడానికి, గ్యాస్ పోవడానికి ఎక్కువ శాతం. ఇప్పుడు ఇందాక భాగ్యలక్ష్మి అమ్మగారు అన్నటువంటి ఆ వెన్ను నొప్పి ఏదైతే అంటున్నారో అది గ్యాస్ వల్ల వస్తుంటది. అది వాయుకారకమైనట్టు వాయువు నిండి ఉంటుంది పొట్టలో, వాయువు వల్ల ఆ యొక్క నొప్పి వస్తుంటది. దానికి పవనముక్తాసనం మంచిది, ఈ మత్స్యేంద్రియ ఆసనం మంచిది. మళ్ళీ వేడి నీళ్లు తాగి పొట్ట శుద్ధి చేసుకోవడం దానివల్ల పోతుంటుంటది. ఇటువంటి వాటికి ఆమెకు ఆకలి తిన్నది అరగడానికి, విరోచనం కావడానికి, గ్యాస్ పోవడానికి మందు ఇచ్చాడు. దాంతో ఆమె ఎంత సంతోషపడిందంటే అంత సంతోషపడింది అన్నట్టుగా. అంటే మన దగ్గరికి వస్తే మనం ఒకరికి జీవితం నిలపాలి కానీ ఊపిరి తీయకూడదు. ఆ రకంగా మన భాష కూడా ఉండాలి. ఇక్కడ క్రియ అక్రియలు ఏంటంటే, క్రియలో మన ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నం దుఃఖాన్ని అనుభవించేటప్పుడు ఏ ప్రయత్నం అయితే ఉంటుంటుందో, సుఖాన్ని అనుభవించేటప్పుడు కూడా అంతే ప్రయత్నం ఉంటుందా ఉండదా? సంతానానికి సంతానం కలగనప్పుడు పడేటువంటి పాటలతోటి వాళ్ళకు జన్మనిచ్చే వరకు, ఆ తర్వాత వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులకు, సుఖ దుఃఖాలకు మన ప్రయత్నం ఉంటుందా ఉండదా ప్రభాకర్ గారు? ఉంటుందా సార్? మరి అందుకని ఏ వైపు క్రియ ఉండకూడదు, క్రియారహితం. అక్రియ అన్నప్పుడు అక్కడ సాక్షిభూతంగా ఉండాలి. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మనము కొట్టుకుంటున్నా, తిట్టుకున్నా, నవ్వుకున్నా, ఏడ్చుకున్నా, చంపుకున్నా చెట్లు రాళ్ళు ఏమైనా ప్రభావితం అవుతాయా? ఏం నదులు గుట్టలు ఏమైనా ప్రభావితం అవుతాయా? అగో ఆ విధంగా తటస్థ స్థితి. నువ్వు ఈ స్త్రీ పురుష జీవితాన్ని మర్చిపో, నువ్వు ఈ శరీరంలో ఉన్నదనేది మర్చిపో, ఆత్మస్థితిలో ఉండు. నువ్వు ఇక్కడ ఆత్మస్థితిలో ఉండడం నేర్చుకుంటే, అలవడితే, నువ్వు అక్కడికి పోయినాక మళ్ళీ వెంటనే నేను వెళ్ళాలని నువ్వు రావు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత, జీవన్ముక్తిని పొందిన తర్వాత. లేదంటే ఇప్పుడు బజారుకి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి, అమ్మో చీకటి పడిపోతుంది, బస్సులు అయిపోతాయి, ఆటోలు దొరకవు, వెళ్ళాలి మళ్ళీ అమ్మ కోపడతాయి, నాన్న కోపడతాడు, పిల్లలు ఆగమవుతారు. ఈ బెంగ ఎవరి కోసం? అర్థమవుతుంది అమ్మగారు? ఇది క్రియనా అక్రియనా? పెళ్లికి వెళ్ళారు, పుట్టినరోజుకు వెళ్ళారు, అది పిల్లల ఇంటికి వాళ్ళ పెళ్లి రోజుకు పిలిస్తే పోయారు, వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ అయితే పోయారు, అక్కడ సంతోషంతో బాగా మంచి వంటలు చేశారు, తిన్నారు, అందరూ సంతోషపడ్డారు, అందరూ ప్రేమతోటి కలిశారు. అది క్రియనా? ఆ ఆనందం, సుఖం, ఇక్కడికి వస్తే ఎంత మందిని కలిసామో, నా ఆత్మ చాలా తృప్తి పడింది,
ఇది క్రియనా అక్రియనా? వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తే అక్రియ 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 అని అంటారు. క్రియనే అండి అదంతా. సంతోషించడం దుఃఖించడం రెండు ఒక క్రియ, రెంటిని అతీతంగా ఉన్నప్పుడే అది అక్రియ. ఇప్పుడు చిన్నప్పటి స్నేహితులు కలుస్తున్నారు, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆత్మీయంగా వచ్చి కౌగిలించుకుంటున్నారు. ఇది క్రియనా క్రియనా ప్రభాకర్ గారు? అది క్రియ అవుతుంది ఆచార్య. మరి ఇప్పుడు క్రియ, ఈ ఆనందం కూడా ఒక క్రియనే, సుఖం కూడా ఒక క్రియనే. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి, అప్పుడే రోగాలు రావు, అప్పుడే రోగాలతో మనం ప్రభావితం కాము, అప్పుడే బాధలతో మనం ప్రభావితం కాము, అప్పుడే మనకు ఈ బీపీ షుగర్లు మనల్ని ప్రభావితం చేయవు. దేహీ, నీ దేహంలో ఉంది ఈ రోగం. దేహీ, ఈ సుఖము ఈ దుఃఖానికి నువ్వు ప్రభావితం అవుతున్నావేంటి? ఇదంతా క్షణికం, ఈ సుఖమైన దుఃఖమైన. ఈ యొక్క శారీరక సుఖం, ఈ గర్భాధానం అనండి, ఏదైనా మంచి తిరుపతి లడ్డు తినడమే అనండి, లేదంటే ఆత్మీయులతో కలిసి మాట్లాడడం, కాసేపు కూర్చుండి నవ్వుకోవడం, ఇది క్రియనా అక్రియనా? క్రియ. అందుకని ఈ సుఖము దుఃఖం ఏదైనా క్షణికమే, దాని తర్వాత మళ్ళీ పూర్వస్థితికే రావాలి. సుఖంలో ఉన్నాము అని అంటే మళ్ళీ దాని వెనుక దుఃఖంలోకి రావాల్సిందే, దుఃఖంలో ఉన్నాము అంటే దాని తర్వాత సుఖంలోకి రావాల్సిందే. అందుకే భగవంతుడు దినం తర్వాత రాత్రి, రాత్రి తర్వాత దినమును ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాడు. అందుకే ఒక గురువు దగ్గరికి బాధతో వెళ్ళినప్పుడు వారికి ఏమని చెప్తుంటారు అంటే, ఒక రాజు యుద్ధంలో ఓడిపోయి చాలా దెబ్బతింటుంటాడు అనమాట. వెళ్ళి ఆ గురువు దగ్గరికి వెళితే అతనికి ఒక వాక్యం రాసిస్తాడు. ఆ వాక్యం రాసిచ్చి ఆ వాక్యం ఏమంటాడంటే, ఎప్పుడు ఇది నీ కళ్ళ ముంగట ఉండేటట్టుగా చూసుకో అని చెప్తున్నాడు. అయితే దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, నువ్వు అది దీన్ని నీ కళ్ళ ముందు ఉండేటట్టు చూడు అని చెప్తాడు అనమాట. ఆ వాక్యంలో ఏముందంటే, ఇది కూడా మారిపోతుంది, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది, ఈ ఓటమి వచ్చింది అని అంటే ఎప్పటికీ ఈ ఓటమే ఉండదు, మళ్ళీ గెలుపు వస్తుంది, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. ఎప్పటికీ గెలుస్తూనే వస్తూ ఉంటే ఆ గెలుపు పరిస్థితి కూడా మారిపోతుంది. ఈ యవ్వన దశ కూడా మారిపోతుంది. యవ్వనం నుంచి ప్రౌఢావస్థ కూడా మారిపోతుంది. దాని నుంచి వృద్ధాప్యం కూడా, ఆ స్థితి కూడా మారిపోతుంది. ఇప్పుడు సుఖం ఇచ్చిన వాళ్ళే రేపు దుఃఖం ఇస్తుంటారు. కొడుకు పుట్టిన ఆనందంతో ఎంతో తబ్బిబ్బైపోతే రేపు అనుకోకుండా చనిపోయాడు అనుకోండి, దుఃఖమే కదా. ఏ దేహంతో కొడుకు అని అనుకున్నామో ఆ దేహ వియోగం చేసి ఆత్మ వెళ్ళిపోయింది, చనిపోయాడు, వచ్చినవాడు వెళ్ళిపోయాడు. ఎలా ఉండాలి అంటే పరిస్థితి, ఒక సాధనమయమైనటువంటి దంపతులు, వాళ్ళకి నలుగురు కొడుకులు. భర్త వెళ్ళాడు ఏదో పని మీద, రాత్రి ఆలస్యంగా వచ్చాడు. వచ్చి పిల్లలేరే కనబడతలేరు అని అడిగితే, మీరు రండి ముందు భోంచేయండి, భోంచేసిన తర్వాత మీరు వెళ్ళిన పని ఏమైంది, ఇంట్లో జరిగిన విషయం చెప్తలేదు, వెళ్ళిన విషయం ఏమైంది, మీ ఆరోగ్యం అంత బాగున్నది కదా. భర్త మధ్యలో పదే అడుగుతా, పిల్లలేరే కనబడతలేరు అని అంటే, నాకు ఒక మాట ఇవ్వండి. ఒక అతను మనకు ఒక వస్తువు ఇచ్చాడు, ఒక అతను, జాగ్రత్తగా వినండి మాటలు, ఒక అతను మనకు ఒక వస్తువు ఇచ్చాడు, అతడు తిరిగి ఇమ్మంటున్నాడు, ఇవ్వాలా ఇవ్వకూడదా? అప్పుడు భర్త కొన్నాడే, నువ్వేం పిచ్చిదనివా? అతను తన వస్తువు ఇచ్చినప్పుడు తనది తనకి ఇవ్వమన్నప్పుడు ఇవ్వడమే మంచిది కదా. ఇంకెన్నాళ్ళని పెట్టుకుంటాం, ఎన్నాళ్ళు పెట్టుకున్నా వారికి రుణపడే ఉంటాం కదా అని అంటే, అప్పుడు నెమ్మదిగా ఇలా రండి అని చెప్పేసి భర్తను చేయబట్టుకొని తీసుకెళ్ళి ఆ పిల్లలు పడుకున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం మీదకి వెళ్ళి బట్ట తీసి చూపించింది. ఏమైంది అంటే, వీళ్ళు చనిపోయారు. కారణం ఏదైనా కావచ్చు, వీళ్ళు చనిపోయారు. అప్పుడు భర్త కళ్ళు మూసుకొని, ఎంత తెలివిగా నువ్వు చెప్పావు చూడు. పిల్లలంటే తండ్రికి ప్రాణం, కానీ చెప్పే విధానంలో చూడండి, భగవంతుడు ఇచ్చాడు,
ఇచ్చినటువంటి ప్రాణాలు మళ్ళీ తీసుకున్నాడు. అతని వస్తువు అతను తీసుకున్నాడు. ఈ దుఃఖాన్ని ఏ తల్లి తట్టుకుంటుంది చెప్పండి? మనం సుఖములోను దుఃఖంలోను తటస్థంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, శాంత స్వభావంగా ఉండాలి. అది ఆత్మస్థితి. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? చాలా పెద్ద విషయం ఆచార్య. అర్థమవుతుంది ఆచార్య. ఈ ఆత్మస్థితి అమ్మా చాలా పెద్ద విషయం ఇది. సుఖం సుఖస్వనాంతరం దుఃఖం చక్రవత్ వర్తంతే సుఖానిచ దుఃఖానిచ. సుఖం వచ్చినప్పుడు సుఖపడకూడదు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడకూడదు. యథార్థంగా ఉండాలండి. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేటువంటి స్థితియే ఆత్మ సాక్షాత్కారం. అందుకని ఇక్కడ ఆవిడ చెప్పేటువంటి నేను చదివే దానికి విని చాలా విచలితమైపోయాను. అమ్మ, ఇంత ఒక కన్న తల్లి, 9 మాసాలు మోసి కన్న తల్లి, కనిపించినటువంటి తల్లి తండ్రికి పిల్లలను ఈ రకంగా చెప్పడం, ఏమాత్రం దుఃఖం లేకుండా చెప్పడం. 4 పిల్లల శవాలను ఇంట్లో పెట్టుకొని భర్త రాగానే వచ్చారా రండి అని చెప్పేసి వారిని ముందు మీరు భోజనం చేయండి అని చెప్పేసి వారికి భోజనం చేయించి వారి కుశల క్షేమాలు అడిగి అప్పుడు ఈ రహస్యాన్ని చెప్పి తెచ్చి పిల్లలను చూపెట్టి చెప్పడం. అవునాచార్య, చాలా పెద్ద విషయం. ఆత్మస్థితి అంటే అటువంటి స్థితిలోకి రావాలి. అయితే తట్టుకోలేరు అసలు. ఆ విషయం పెద్ద లొల్లి అంతా అయిపోతుంది. అదే మరి ఏంటంటే ఎక్కడున్నావు వచ్చే, ఇప్పుడు ఏమి లేదు, అంత అయిపోయింది, ఇప్పుడు ఏమి లేదు అని ఇట్లా చెప్పేటువంటి వాళ్ళు గొల్లున ఫోన్ మాట్లాడకుండా ముందు ఏడుస్తుంటే ఉండడం. అటువంటి స్థితి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పి భోజనం పెట్టి చేసిన తర్వాత ఇది నిగ్రహం. ఇది ఇంద్రియ నిగ్రహం అంటే. అందుకని క్రియ స్థితి నుంచి అక్రియ స్థితికి వెళ్ళినటువంటి వారు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఈ బాలరాజు గారిది ఏంటంటే బంధుత్వ వ్యామోహంలో ఇక వద్దంటే బాధపడతారేమో, వద్దంటే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, ఈ అనుకోవడంలో మనం ఎంత నలిగిపోతున్నామో చూడండి. ఇందుట్లో చాలా మంది, ఆయన ఒక్కడే కాకుండా అందరు కూడా ఇందుట్లో చాలా 70% దీంట్లోనే నలిగి. బాలరాజు గారు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్, వాస్తవమే అది విషయం. కానీ నలిగిపోవడం. ఇప్పుడు ఒక సామెత ఏంటంటే త్యక్త లజ్జ సుఖీ భవేత్. ఇది సంస్కృత పదం. లజ్జ అంటే ఇక్కడ ఏంటంటే మొహమాటం, సిగ్గు. అంటే మొహమాట పడకుండా సూటిగా చెప్పేశారనుకోండి, సుఖంగా ఉంటారు. వాళ్ళు సుఖంగా, వీళ్ళు సుఖంగా, వీరి స్వభావం ఇంతే అని చెప్పేసి. అదే మనం ఏమనంటే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారో పడరో కానీ వాళ్ళ గురించి ఆలోచించి మనం బీపీ షుగర్ తెచ్చుకోవడం జరుగుతుంది, పెంచుకోవడం. రాజమణమ్మ గారు అర్థం కావట్లేదా? అవుతుంది ఆచార్య, అట్లనే అవుతుంది. అంతకంటే ఎక్కువ మనం బాధపడి స్ట్రైన్ అయ్యి లేనిపోంది ఆలోచన. మరి తెలిసిన తర్వాత కొంత అయితే ఆచరించాలి. ఇప్పుడు సువర్చలమ్మ గారు ఉపదేశం చేస్తున్నారు, నేర్చుకోండి. ఇప్పుడు మనకైతే ఉదయం నిద్రలోంచి లేవాలి, కష్టం అవుతుంటది. కానీ వారికి సాయంత్రం 4 గంటల సమయం అయినా వాళ్ళు రావట్లేదు, చివరికి వస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు. చెప్పండి అమ్మగారు, ఇప్పుడు ఏం చెప్తారు? ఇవాళ లేట్ అయింది ఆచార్య, బయట వేరే వాళ్ళు వస్తేను రావటానికి. రోజు టైంకి ఏంటన్నారు ఆచార్యజీ? ఏంటమ్మా? ఏంటో అన్నారు, అర్థం అవ్వలేదు. చెప్పండి అన్నారు దేని గురించి? అంటే ఎందుకు రోజుకు వెనకబడి వస్తున్నారు, ముందే వచ్చి నేను ప్రారంభిస్తానే అని అనకుండా, మీకైతే సాయంకాలం కదా, సాయంత్రం 4 గంటలకు కదా. అంటే ఇవాళ అయితే బంధువులు వచ్చి ఉండొచ్చు, దానికి కాదని లేదు. కానీ రోజు బంధువులు రారు కదా. రోజునైనా ఇంట్లో అంటారండి, ఏదైనా మానుకుంటావో దానికి మానుకో, ఆ టైం అవుతుంటే నేనే మెల్లిగా వాళ్ళని తప్పించుకొస్తాను అన్నమాట. బాలాజీ గారు అమ్మగారు చెప్తున్నది ఉపదేశం. మనం మంచిది మానేయాలంట.
వాళ్ళు మాత్రం అనుకోరంటారు. లేదు లేదు ఆచార్యజీ, వాళ్ళు ఏంటంటే దానికి ఇచ్చిన ప్రాధాన్యత వేరే దానికి ఇవ్వరు అంటారు. అంటే అదేం కాదు, అది నా కర్తవ్యం, నేను వచ్చేస్తా. అయినా ఏదో ఒకటి కొంచెం అనుకుంటానే ఉంటారు, కానీ కొంచెం అర్థమయ్యే వరకు ఏమీ లేదు. ఇప్పుడంతా ప్రశాంతత ఉంది ఆచార్యజీ. బాలాజీ గారి ఇది ఓంప్రకాష్ చెప్పాలనుకున్నది. నేను వాళ్ళ గురించి ఆలోచించడం కంటే మన గురించి ఆలోచించుకోవాలి. మనకు మనసా వాచ కర్మణ మనం హింసను ప్రోత్సహించకూడదు. అదే కొంతవరకు ఆలోచించాలి. ఇక శృతి మించిన తర్వాత మనం ఏమొస్తుంటే మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది. అవును, అందుకని చెప్పండి. ఇప్పుడు ఇది క్రియ అనుకోవడమా అక్రియ అనుకోవడమా? అంటే అమ్మగారు పరిస్థితిని వాళ్ళకి అర్థం చేయించారు కాబట్టి ఇదివరకు ఏదైతే ఉత్తేజనగా ఉండేవారో పిల్లలు బాధపడేవారు, తాను వాళ్ళను ఓదార్చలేక వాళ్ళకి సర్ది చెప్పలేక వీరు బాధపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయింది కదా. ప్రశాంతత ఎవరెలాగన్నా ఉండని, మన ప్రశాంతత ఉన్నామా? ఆ తల్లి నలుగురు పిల్లల్ని చూపించింది, అది అక్రియనా క్రియనా? క్రియలోకి వచ్చారండి ఆమె. క్రియ నుండి అక్రియలోకి వచ్చారు కాబట్టి తట్టుకోగలిగారు అనమాట. ఇద్దరు వచ్చారు అక్రియలో. ముందు తను వచ్చిందే తనకు మళ్ళీ తను అర్థమయ్యేటట్టుగా చెప్పింది కాబట్టి ఇద్దరు దాన్ని ఆలోచించారు. ఇవన్నీ కొన్ని ఎదురెదురుగా కూర్చొని సాధన చేస్తే అక్కడ కొన్ని అర్థమవుతుంటాయేమో గారు. మనం సాధనమయంగా రావాలి. ఈ పరిస్థితుల్లో మీరు అన్నారు కదా, ఆ పరిస్థితుల గురించి చెప్దామంటే మరి సమయం అయిపోయింది. ఇంకా అందుకని మనము ఈ క్రియ నుంచి అక్రియ వైపుకు రావాలి. పరిస్థితులు మనం సృష్టించుకున్నటువంటివే. మనం ఏంటంటే ఎదుటి వారి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు పరిస్థితులు మనకు విషమంగా మారుతాయి. అవునా సార్? ఇక మన పని మనం చేసుకున్నాం అనుకోండి, అయిపోయింది. వాళ్ళదంటే అమ్మో ఆమె దీక్షలో ఉన్నది, ఆమె వ్రతం, ఆమెను పట్టించుకోవద్దని వాళ్ళు భయపడతారు, వాళ్ళు దూరంగా ఉంటారు. ఇప్పుడు బాలాజీ గారు నియమంగా ఉన్నారనుకోండి, అమ్మో ఆయన ఆశ్రమానికి పోతాడు, వాళ్ళ గురువు ఊరుకోడు. ఏదనంటే మా గురువు ఒప్పుకోడు ఇక్కడ ఇటువంటి పనులకు వస్తే అని చెప్పేసి సూటిగా చెప్పేస్తాడు. మళ్ళీ ఆయన వాళ్ళ గురువు గారి గురించి నాకు తెలుసు, ఆయనను చెప్దాము, వస్తే వస్తాడు, లేకపోతే లేదు. అర్థమవుతుందా బాలాజీ గారు? వాళ్ళ విషయంలో ఎంత గట్టిగా ఉన్నారో మన విషయంలో అంత గట్టిగా లేము అనేది ఇల్కలుక. ఇదే బాగాలేకపోవడం. సరే, ప్రభాకర్ గారు అయిపోయింది, ముందుకు తీసుకెళ్ళండి. ఓం. ఈరోజు తరగతిలో క్రియ అక్రియ గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా క్రియ అయింది, అక్రియ అయింది. ఈ అక్రియ గురించి చాలా సందేహాలు ఉండేటివి, అవన్నీ ఈరోజు కొన్ని సందేహ నివృత్తి జరగడం అయింది. అక్రియ సాక్షిభూతంగా ఉండాలని, తటస్థంగా ఉండాలి. క్రియ అక్రియ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఉంటున్నాయని తెలుసుకున్నాం. ఈ సుఖ దుఃఖాలు అనేటి సమానంగానే చూడాలి. దుఃఖం వచ్చినప్పుడు విచలితం కాకుండా, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా సమానంగా తీసుకోవాలనే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈ విధంగా ఇంకా కొన్ని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎపిసోడ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలను అందరికీ చేరవేసి మన మిత్రులకు, బంధువులందరికీ చేరవేయాలి. అందుకై దీనికి ఈ ఎపిసోడ్ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ పంచి అందరికీ జ్ఞానాన్ని అందించుతాం అని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు భాగంగా వైదిక సంధ్య కొత్త వాళ్ళది ఉన్నది. నాది శ్యామలయ్య నాది ఉంది. వైదిక సంధ్య
బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రేర్మయ శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల శ్రావములను నాకు అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. ఇష్టోర్భేత్య యజుర్వేద అధ్యాయం మంత్రం. భక్షాభాక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవనం అనారోగ్యం, మృత్యు దుఃఖదాయక సంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానందము, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందటం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకంకల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం, ఇది అది ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగదారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముద్దనామశ సంశివ్యధర్య హృదయం చయత్. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ
మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠః అసౌగ్రీవచ్చ శ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వల్లే అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరయత ఏ మన్యో అది శీర్షతః. అధర్వణ ఖండం 10వ సూక్తం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారాబ్ధాన్ని తెలుసుకొని ప్రారాబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవ కోశం సముజ్జితం తత్వను అభిరక్షతి శిరో అన్న మధో మనః. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. అస్పర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్ధకంగాను ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మవీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రముల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. ఈశ్వర ప్రార్థన పూర్వక మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షన్ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత తతో రాత్రాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదది దిశ్యస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమః రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణ దిక్కు. దక్షిణాదింద్రోధిపతి శిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమః రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ప్రచీతిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమః రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ జ్యేష్ఠ్యం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉత్తర దిక్కు. ఉదీచిగ్దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమః రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఓం ధ్రువాదిగ్వృష్ణధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః.
తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా భగవంతుడు అన్ని దిక్కులా ఉన్నాడని మరి ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉపస్థాన మంత్రములు జాతవేదసే సునమామ సోమమరాతీయతో నిదాతి వేద సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానాముదదాగదారణీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చ సహ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసి ప్రాయచిత్త మంత్రంతో ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఆచమన మంత్రం ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయాలు, నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. విధంగా చేస్తూ తర్వాత శాంతి పాఠం ఓం ద్యో శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతి రోషధయ శాంతి వనస్పతయే శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే అందరికీ. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. శ్యామలయ్య గారు, బాలాజీ గారు ఉన్నారు.